వృశ్చిక రాశి వారు ఈ వారం భగవంతుని యొక్క అనుగ్రహం చేత చేపట్టిన పనులు చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి, విజయవంతంగా పూర్తి అవుతుంటాయి, లాభాలను కూడా అందుకోగలుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ వారం సఫలీకృతమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయపరంగా చూస్తే మంచి అభివృద్ధి అనేది ప్రారంభం కాబోతుంది. ఆరోగ్యాలు కూడా నిలకడగా ఉంటాయి, కుటుంబ పరిస్థితులు మెరుగుపడుతుంటాయి, వివిధ రూపాల్లో ఖర్చులు కూడా పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఇదే సందర్భంలో కొద్దిగా శ్రమ ఉంటుంది, కొద్దిగా ఒత్తిడి ఉంటుంది, కష్టపడవలసినటువంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తద్వారా విశేషమైనటువంటి అవగాహనను పెంచుకునే సూచనలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇదే సందర్భంలో పలు రకాల నూతనమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టవలసి వస్తుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే పిల్లల యొక్క చదువులు ఆనందాన్నిస్తూ ఉంటాయి. కుటుంబపరమైన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా ఈ వారం 1-2 చక్కగా తీరిపోతూ ఉంటాయి. వాటి నుండి ప్రశాంతత కూడా లభిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇతరులతో మీరు ఏర్పాటు చేసుకోబోయే లేదా కుదుర్చుకోబోయేటటువంటి వ్యాపార ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అదనపు ఆదాయ మార్గాలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగ వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాల్లో గతం కంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందటం, 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గృహము వాహన సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఈ వారం కొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసమై ప్రణాళికలను కూడా మీరు రూపొందించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరునికి నమస్కారం చేసుకోవటం, పరమేశ్వరుణ్ణి బిల్వదళములతో పూజించటము, విశేషమైనటువంటి స్వామివారికి గంగాజలముతో అభిషేకం నిర్వహించటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.